Welcome to my channel Learn and Grow. Today our topic is algebra. First of all, we need to know that what is algebra. Algebra is a branch of mathematics that uses symbols, usually letters, to represent numbers and express general relationships. అంటే ఏంటంటే ఆల్జీబ్రా అంటే మనం మ్యాథమెటిక్స్లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింబల్స్ యూజ్ చేస్తాం. అంటే ఏంటి, ఎడిషన్, సబ్ట్రాక్షన్, మల్టిప్లికేషన్, డివిజన్ ఇవన్నీ యూజ్ చేస్తాం. అలాగే లెటర్స్ అంటే XYZ, సో అలాంటి అంటే ABC ఏవైనా లెటర్స్ని రిప్రజెంట్ చేసి అంటే నెంబర్స్ని రిప్రజెంట్ చేయడానికి మెయిన్గా వీటిని యూజ్ చేస్తాం అన్నమాట. అండ్ ఈక్వేషన్స్ ఏమైనా ఉంటే వాటిని రిప్రజెంట్ చేయడానికి సింబల్స్ లెటర్స్ అనేవి యూజ్ చేస్తాం. సో ఇందులో ఫస్ట్ టాపిక్ వచ్చేసి సెట్ అంటే ఏంటి, ఆర్డర్ పేర్ అంటే ఏంటి, కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ టూ సెట్స్ అంటే ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్ సెట్. ఏ సెట్ ఈజ్ ఏ కలెక్షన్ ఆఫ్ ఎలిమెంట్స్ without any order which can be anything, that is numbers, symbols, objects. సో సెట్ అంటే ఏంటంటే ఎలిమెంట్స్ని కలెక్ట్ చేస్తాం. ఏ ఎలిమెంట్స్ అన్నా అవ్వచ్చు, నెంబర్స్ అవ్వచ్చు, సింబల్స్ అవ్వచ్చు, ఆబ్జెక్ట్స్ అవ్వచ్చు. సో వీటన్నింటిని కలెక్ట్ చేస్తాం. వాటికి ఏమైనా ఆర్డర్ ఉంటుందా అంటే ఆర్డర్ అనేది ఏమీ మ్యాండేటరీ కాదు. సో ఎలా అయినా మనం సెట్లో కలెక్ట్ చేసి రాయొచ్చు. ది ఆబ్జెక్ట్స్ ఇన్ ఏ సెట్ ఆర్ కాల్డ్ ఎలిమెంట్స్. అసలు ఎలిమెంట్స్ అంటే ఏంటంటే మనం ఏదైతే ఆబ్జెక్ట్స్ తీసుకుంటామో సెట్లోకి వాటిని ఎలిమెంట్స్ అంటారు. సెట్ ఆర్ యూజువల్లీ డినోటెడ్ యూజింగ్ కర్లీ బ్రేసెస్. సో వీటి కర్లీ బ్రేసెస్ ఉన్నాయి కదా, దీంతో రిప్రజెంట్ చేస్తాం మనం సెట్ అనేది. ఫర్ ఎగ్జాంపుల్ 1 2 3 ఈజ్ ఏ సెట్ కంటైనింగ్ ఆఫ్ నెంబర్స్ 1 2 3. ఇక్కడ కర్లీ బ్రేసెస్ యూజ్ చేస్తాం. ఇందులో ఏం తీసుకున్నాం మనం, నెంబర్స్ తీసుకున్నాం. అంటే 1 2 3 అనే నెంబర్స్ తీసుకున్నాం. సో అంటే ఈ సెట్లో ఏమున్నట్టు నెంబర్స్ 1 2 3 ఉన్నాయి. లేదు ఇంకొక ఎగ్జాంపుల్ ఏంటంటే 3 2 1 అని కూడా తీసుకోవచ్చు. ఎందుకు అంటే సెట్లో మనకి వితౌట్ ఎనీ ఆర్డర్, ఈ ఎలిమెంట్స్కి ఆర్డర్ అనేది ఏమీ అవసరం లేదు, ఎలా అయినా తీసుకోవచ్చు నెంబర్స్ అనేవి. సో సెకండ్ది వచ్చేసి ఆర్డర్ పెయిర్. ఆర్డర్డ్ పెయిర్ అంటే ఏంటి, నేమ్లోనే ఉంది ఆర్డర్డ్. అంటే ఇక్కడ సెట్లో ఏంటి అన్ఆర్డర్డ్, ఇదేంటి ఆర్డర్డ్. అంటే మనం ఇచ్చిన ఎలిమెంట్స్ ఏదైనా సరే ఆర్డర్లో ఉండాలి. ఎన్ ఆర్డర్డ్ పెయిర్ ఈజ్ ఏ పెయిర్ ఆఫ్ ఎలిమెంట్స్ వేర్ ది ఆర్డర్ ఇన్ విచ్ ద ఎలిమెంట్స్ లిస్టెడ్ ఇన్ ఈజ్ ఇంపార్టెంట్. అంటే మనం ఏదైతే ఎలిమెంట్స్ తీసుకుంటామో వాటికి ఆర్డర్ అనేది ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ రిటన్ యాజ్ A, B వేర్ A ఈజ్ ది ఫస్ట్ ఎలిమెంట్ అండ్ B ఈజ్ ది సెకండ్ ఎలిమెంట్. ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆర్డర్ లిస్ట్ తీసుకున్నాం, ఇది ఆర్డర్డ్ లిస్ట్, బ్రేసెస్ తీసుకున్నాం, ఓపెన్ బ్రాకెట్స్. సో వేర్ A ఈజ్ ది ఫస్ట్ ఎలిమెంట్, A అనేది ఏంటి ఇక్కడ ఫస్ట్ ఎలిమెంట్ అయింది, B అనేది సెకండ్ ఎలిమెంట్ అయింది. ఇన్ జనరల్ A, B ఈజ్ నాట్ సేమ్ యాజ్ B, A. అంటే A, B అనేది B, A అనేది రెండు కూడా సేమ్ కాదు, డిఫరెంట్ ఇందులో. కానీ సెట్లో అయితే ఇలా తీసుకున్నా సేమ్ ఒకటే వస్తుంది, ఆర్డర్ లిస్ట్లో మాత్రం డిఫరెంట్. ఫర్ ఎగ్జాంపుల్ 1, 2 ఈజ్ ఏ డిఫరెంట్ ఆర్డర్ పెయిర్ ఫ్రమ్ 2, 1. అంటే 1, 2 అనేది 2, 1కి చాలా డిఫరెన్స్ ఉంది ఇందులో. ఒకవేళ 2 సెట్స్ తీసుకుంటే A, B అండ్ C, B ఇవి 2 సెట్స్ తీసుకున్నాం. ఇవి ఈక్వల్. ఎప్పుడు ఈక్వల్ అవుతాయి, A ఈక్వల్ టు C అయినప్పుడు, B ఈక్వల్ టు D అయినప్పుడు మాత్రమే ఈక్వల్ అవుతాయి. నెక్స్ట్ వచ్చేసి కార్టీషియన్ ప్రొడక్ట్ ఆఫ్ 2 సెట్స్. సో కార్టీషియన్ ప్రోడక్ట్ అంటే ఏంటంటే ది కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ 2 సెట్స్ A అండ్ B డినోటెడ్ యాజ్ A క్రాస్ B. సో అంటే కార్టీషియన్ ప్రోడక్ట్ని మనం A క్రాస్ Bతో ఇండికేట్ చేస్తాం. ఈజ్ ఏ సెట్ ఆఫ్ ఆల్ పాసిబుల్ ఆర్డర్డ్ పెయిర్స్ వేర్ ది ఫస్ట్ ఎలిమెంట్స్ ఆఫ్ ఈచ్ పెయిర్ కమ్స్ ఫ్రమ్ సెట్ A అండ్ సెకండ్ ఎలిమెంట్ కమ్స్ ఫ్రమ్ సెట్ B. ఇక్కడ 2 సెట్స్ తీసుకున్నాం కదా, Aలో కొన్ని వాల్యూస్ ఉంటాయి, Bలో కొన్ని వాల్యూస్ ఉంటాయి కదా. సో అంటే ఫస్ట్ ఎలిమెంట్ ఎప్పుడు కూడా ఏ సెట్ నుంచి తీసుకుంటాం, సెకండ్ ఎలిమెంట్ అనేది ఏమో సెకండ్ సెట్ నుంచి తీసుకుంటాం. నోటేషన్ వచ్చేసి ఎలా ఇండికేట్ చేస్తాం, A క్రాస్ B అంటే కార్టీషియన్ ప్రోడక్ట్ ఆఫ్ A, B ఈజ్ ఈక్వల్ టు సెట్స్ని ఎలా ఇండికేట్ చేస్తాం, కర్లీ బ్రేసెస్ కదా. సో కర్లీ బ్రేసెస్ ఆఫ్ A, Bలో ఏ వాల్యూస్ ఉన్నాయి, A, B అనే వాల్యూస్ ఉన్నాయి. సో ఇప్పుడు ఈ A అనేది ఫస్ట్ ఎలిమెంట్ దేనికి చెందింది, ఈ A సెట్కి, అంటే బిలాంగ్స్ టు A అండ్ సెకండ్ ఎలిమెంట్ అనేది Bకి, అంటే B బిలాంగ్స్ టు B. ఇక్కడతో కర్లీ బ్రేస్ క్లోజ్ అయింది. ఫర్ ఎగ్జాంపుల్ A ఈక్వల్ టు 1, 2 తీసుకున్నాం, B ఈక్వల్ టు
3, 4. దెన్ కార్టీషియన్ ప్రోడక్ట్ ఏమవుతుంది అంటే A క్రాస్ B ఈక్వల్ టు ఏ సెట్లో 1 ఉంది కదా ఫస్ట్ ఎలిమెంట్, 1 కామా సెకండ్ సెట్లో ఫస్ట్ ఎలిమెంట్ అంటే 3, అంటే 1 కామా 3 కామా నెక్స్ట్ ఏలో ఫస్ట్ ఎలిమెంట్ బీలో సెకండ్ ఎలిమెంట్ అంటే 1 కామా 4 కామా నెక్స్ట్ ఏలో సెకండ్ ఎలిమెంట్ అంటే 2 కామా బీలో ఫస్ట్ ఎలిమెంట్ 3 నెక్స్ట్ 2 కామా 4. సో ఎగ్జాంపుల్ ఇది. అదే ఒకవేళ ఏమైనా వాల్యూస్ లాంటివి తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏ ఈక్వల్ టు ABC, B ఈక్వల్ టు DEF. సో ఇప్పుడు A క్రాస్ B ఏమవుతుంది, A కామా D కామా A కామా E కామా A కామా F కామా B కామా D, B కామా E, B కామా F కామా C కామా D, C కామా E, C కామా F. సో ఇలా తీసుకుంటాం.